భవిష్యత్తులో వేద రజనీ గారిని మేము ఏ స్థానంలో చూస్తాం? ఎమ్మెల్యేగానా, ఎంపీగానా, లేకపోతే ఎమ్మెల్సీగానా, లేకపోతే మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్గానా? ఒకటి, నేనైతే చట్టసభలో ఖచ్చితంగా సాయి అడుగు పెట్టాలి అనే దిశగానే పనిచేసిండు. అదే దిశగా నా ఆలోచన ఉంటుంది, నా పని విధానం ఉంటుంది, పెద్దల ఆశీస్సులు కూడా అదే దిశగా ఉంటాయి. మీరు ఏ నియోజకవర్గం నుంచి పనిచేస్తారు ఇప్పుడు? నేను అంటే ఓవరాల్గా ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నా వంతుగా నేను పనిచేస్తున్నాను. మెయిన్గా మక్తల్ నియోజకవర్గం. మక్తల్ నియోజకవర్గం అంటే అవకాశం వస్తే మక్తల్ నుంచి పోటీ చేద్దామని సిద్ధంగా ఉన్నారు మీరు? ఖచ్చితంగా మక్తలే. వై ఓన్లీ మక్తల్ అంటే? సాయి చంద్ పుట్టిన ఊరు మక్తల్ నియోజకవర్గం నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఊరు అనేది ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది కదండి ఎవరికి వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ఉంది. రేపు చాలా మంది అంటున్నారు బైఫర్కేషన్ కావచ్చు, అంటే డీలిమిటేషన్ కావచ్చు అంటున్నారు, ఉమెన్ రిజర్వేషన్ అంటున్నారు, అంటే అనేక వాదనలు వింటా ఉన్నాం. దాని తర్వాత పరిణామాలు ఎటుంటాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మా సొంత మండలమైన అమర్చింత మక్తల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి నేను మక్తల్ అని మాట్లాడుతున్నాను.